హాయ్ అండి. మనము ఇంకొక విషయాన్ని తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలలో తలసేమియా అంటే చాలామంది భయపడతారు. అసలు తలసేమియా అంటే ఏంటిది? తలసేమియా ఎలా వస్తుంది? దానిలో ఎన్ని రకాలుగా ఉంటుంది? పుట్టే బిడ్డలకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఎలా గుర్తించాలి? చికిత్స ఏంటి? జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాము. అసలు తలసేమియా అనేది ఒక వారసత్వ వ్యాధి అనమాట. వ్యాధి అనగా ఇది రక్తానికి సంబంధించింది. హిమోగ్లోబిన్ సరైన విధంగా తయారవ్వకపోవడం వల్ల తలసేమియా వ్యాధి వస్తుంది. దీంట్లో ఏంటి అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, ఒకటి మైనర్, రెండోది మేజర్. మనకు తెలుసు కదా, మైనర్ అంటే తేలికపాటి అనీమియా అనమాట. దీని ద్వారా పెద్దగా ప్రాబ్లం ఏముండదు, జాగ్రత్తలు తీసుకుంటూ ఫుడ్ మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇంకా తలసేమియా మేజర్, దీనివల్ల ఏంటంటే జీవితకాలం 3 monthsకి ఒకసారి రక్త మార్పిడి అనేది ఇవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, గర్భంలో వచ్చినప్పుడు ఏమన్నా ప్రాబ్లమా? ఎస్ అండి, గర్భంలో వచ్చినప్పుడు ప్రాబ్లంగానే ఉంటుంది. కాకపోతే దానికి తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎట్లా అంటే, తల్లి నుంచి తలసేమియా బిడ్డకు వర్తిస్తుంది. ఈ టైంలో ఏంటంటే మనకి యాక్చువల్గా గర్భిణీగా ఉన్నప్పుడు 14% వరకు బ్లడ్ ఉండాలి. ఈ తలసేమియా బాధితులకి ఏంటంటే బ్లడ్ తక్కువగా ఉండడం వలన బేబీ అనేది కొంచెము వెయిట్ లాస్ పుట్టడము, బలహీనంగా పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో తగిన సలహాలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే ఏమేమి పరీక్షలు చేయించుకోవాలి? సిబిసి రక్త పరీక్ష, హిమోగ్లోబిన్. ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా చికిత్సలు అంటారా? చికిత్స అనేది ఏముంది అంటే, రెగ్యులర్గా డాక్టర్ చెకప్లో అందుబాటులో ఉండాలి. ఫోరిక్ యాసిడ్ మాత్రలు వాడాలి, ఐరన్ జింక్ మాత్రలు వాడాలి. ఇంకా ఈ విధంగా వాడాలన్నమాట. ఇంకా న్యాచురల్గా అయితే బీట్రూట్, బ్లడ్కు మనకి బాడీలో బ్లడ్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మన తెలంగాణ ప్రభుత్వం, గవర్నమెంట్ కూడా తలసేమియా బాధితులకు అండగా ఉంది, భరోసా ఇస్తుంది అండి. తలసేమియా ఉందని ఎవరూ బాధపడకూడదు, దానికి తగిన రక్షణ తీసుకుంటే సరిపోతుంది.